తెలంగాణ ఈజ్ ఎ హబ్ ఫర్ స్పిరిచువల్ టూరిజం, కల్చర్ టూరిజం. యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ మన సౌత్ ఇండియాలో ఎన్ని ఉన్నాయో, ఇండియాలో చాలా యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ ఉన్నాయి. వరంగల్. సో ఇండియా, తెలంగాణ ఈజ్ ఎ హబ్ ఫర్ స్పిరిచువల్ టూరిజం, వెల్నెస్ టూరిజం, ఆయుర్వేద, మెడికల్ టూరిజం, అండ్ ఆల్సో ఇట్ ఈస్ అ బ్లెండ్ ఆఫ్ ట్రెడిషన్స్ విత్ మోడర్నిటీ. మన దగ్గర ఉన్న బతుకమ్మ, మన దగ్గర ఉన్న కల్చర్, సమ్మక్క సారక్క జాతర ఇప్పుడు మేడం అన్నట్టు, అవన్నీ కూడా దిస్ ఆల్ తెలంగాణ ఈజ్ నాట్ ఓన్లీ అబౌట్ ట్రెడిషన్స్, ఇట్ ఈస్ నాట్ ఓన్లీ అబౌట్ కల్చర్ బట్ మోడర్నిటీ. బికాస్ హైదరాబాద్ ఈజ్ హబ్ ఫర్ బిజినెస్ టూరిజం. మైస్ అంటాం, మీటింగ్స్, ఇన్సెంటివ్స్, రైట్, కాన్ఫరెన్సెస్ అండ్ ఎగ్జిబిషన్స్కి హైదరాబాద్ ఇస్ ఎ హబ్. సో మనం మోడర్నిటీని ఇంపాక్ట్ చూపిస్తున్నాము. అట్ ద సేమ్ టైమ్ వీఆర్ ప్రొజెక్టింగ్ అవర్ కల్చర్ ఆల్సో ఇన్ తెలంగాణ టూరిజం. సో తెలంగాణ రాష్ట్ర గవర్నమెంట్ హ్యాస్ కమ్ అవుట్ విత్ ఎ న్యూ పాలసీ, టూరిజం పాలసీ 2530. సో ఎంత ఇంపాక్ట్ ఉంది, దానికి ఎంత ఇంపార్టెన్స్ ఉంది అని గవర్నమెంట్ రికగ్నైజ్ చేయడం వల్ల వీ హ్యావ్ కమ్ అవుట్ విత్ ఎ న్యూ పాలసీ ఆఫ్ 2025-30 వేర్ ద విజన్ ఈస్ టు మేక్ ఇండియాస్ మోస్ట్ ప్రిఫర్డ్ డెస్టినేషన్ ఇస్ తెలంగాణ. సో మన తెలంగాణని మనము భారతదేశంలో ప్రొజెక్ట్ చేసుకోవాలి అనేది మన విజన్. సో దీనికి ద ఇన్వెస్ట్మెంట్ టార్గెట్, మన ఆబ్జెక్టివ్స్ ఏంటి అంటే టు అట్రాక్ట్ అరౌండ్ 15,000 crores దిస్ ఇన్ ద నెక్స్ట్ 5 years. సో ఇప్పుడు మనం ఈరోజు ఇప్పుడు 2025 వీఆర్ ఇన్ ద నెక్స్ట్ 5 years వీ వాంట్ టు attract 15,000 crores and also we want to create 3 lakh jobs in the next 5 years. This is what the policy is about. And to make another goal is to for the GDP contribution from tourism sector to be at the rate of 10% of the state GDP. And also some special tourism areas are being identified and the development is going to be initiated. Infrastructure development కానీ, accommodation కానీ, అలా కొన్ని హెరిటేజ్ సైట్స్, ఈకో టూరిజం సైట్స్, వెల్నెస్, ఇవన్నీ కూడా ఈ నెక్స్ట్ 5 years లో మన పాలసీలో వీఆర్ preparing the budget. We are going to invest in whatever we are going to attract. We are going to develop that particular special tourism sites, STS అంటున్నాం.